అనుభవంతో పెళ్లి అయ్యి మనస్పర్ధలతో విడిపోతున్న వారిని కలపడానికి ట్రై చేయండి. అంతేకాని కలిసి హాయిగా బ్రతుకుతున్న వాళ్ళని పని గట్టుకుని విడదీసే పని మాత్రం చెయ్యకండి అని సీరియస్గా చెప్పి వెళ్తున్న విజయ్ వెనుక ఉన్న అనిల్ తన తల్లిని చీదరింపుగా చూసి వెళ్ళాడు. అందరూ ఆవిడను అసహ్యంగా చూస్తుంటే తనెంత పొరపాటు చేసిందో అర్థమై దానికి ఫలితంగా ఒక ఆడపిల్ల దేశం కాని దేశంలో ఇబ్బందుల్లో పడిందన్న విషయం తెలిసి వచ్చి అవమాన భారంతో చాందినిని దీనంగా చూసింది. తప్పు చేశారత్తయ్య, మీ నిర్లక్ష్యం ఖరీదు, మీ నోరు జారుడు స్వభావం వల్ల ఒక అమాయకురాలు మనసుని నొప్పించడమే కాకుండా నా ప్రాణ స్నేహితుడు బాధకు కారణమైన మిమ్మల్ని చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని తను కూడా వెళ్ళింది ధరణి కోసం. తలను ఒక్కసారి గట్టిగా విదిలిస్తూ కళ్ళు మూసుకున్న విజయ్ భుజం మీద చెయ్యి వేస్తూ పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం విజయ్ అంటున్న అనిల్ మాటలకు వద్దు, అసలు తనను ఎవరైనా తీసుకెళ్లారా, లేక దారి తప్పిందా, లేక ఇంకెక్కడికైనా వెళ్ళిందా అని తెలుసుకోవాలి ముందు అంటూ చుట్టుపక్కల పరీక్షగా చూస్తున్నాడు. విజయ్కి అక్కడే స్ట్రీట్ ఫోల్కి ఉన్న సీసీ కెమెరాలు కనబడగానే అనిల్ వాటిని చెక్ చేయించు, నీకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడుగా డిపార్ట్మెంట్లో అన్నాడు కార్ తీస్తూ. నువ్వు అంటున్న అనిల్కి కొంచెం దూరంలో గుడి గోపురం కనబడుతుంటే టెంపుల్ అని, డూ ఇట్ ఫాస్ట్ అనిల్ అని అంటూ వేగంగా కార్ని టెంపుల్ వైపు పోనించాడు. అప్పటికే చాందిని ఉంది కార్లో. తనకి టెన్షన్గా ఉంది. సారీ చాందిని, మ్యారేజ్ టైంలో వాళ్ళకి హ్యాపీనెస్ లేకుండా చేశానన్న ఫీల్తో అంటున్న విజయ్ని చూస్తూ అది నేను చెప్పాలి విజయ్, ధరణి గురించి నువ్వు చెప్పినా తనని ప్రొటెక్ట్ చేయలేకపోయాను, సారీ అంది అప్పటికే చేరిన కళ్ళ నీళ్లతో. తను ఎక్కడికి వెళ్ళదు, నైట్లోగా నీతో మాట్లాడిస్తా చూడు అంటూ కార్ని టెంపుల్ ముందు ఆపేసి ఫాస్ట్గా వెతుకుతుంటే వెనకే చుట్టూ చూస్తూ పరిగెడుతుంది చాందిని. లోపల అంతా అంగుళం కూడా వదలకుండా వెతుకుతున్న విజయ్ ఫేస్లో కంగారు కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. అక్కడ ఎక్కడ ధరణి జాడ లేకపోవడంతో విజయ్ అంటూ పెద్దగా పిలిచింది చాందిని. వెళ్తూ వెనక్కి తిరిగిన విజయ్కి చేతిలో ధరణి వదిలేసిన ఫోన్ కనబడుతుంటే విజయ్ ధరణి ఫోన్ ఇది, తను ఫోన్ ఇక్కడే వదిలేసిందంటే అని భయంగా అంటున్న ఆమె మాటలకు కిడ్నాప్ చేశారు తనని అన్నాడు బేస్ వాయిస్తో. షాక్తో బిగుసుకున్న చాందిని విజయ్ వెళ్తున్న వైపు పరిగెడుతూ వెళ్ళింది. ధరణి చెవి జుంకా ఒకటి వెనుక వైపు గేటు దగ్గర పడి ఉండటం, అది విజయ్ చేతిలో ఉండటం చూస్తూ అంటే నిజంగానే ధరణిని కిడ్నాప్ చేశారా, కానీ ఎవరు అంటూ గొంతులో వణుకుతూ అంది. అప్పుడే అనిల్ నుంచి వస్తున్న కాల్ చూసి చెప్పు అంటాడు. విజయ్ ఫుటేజ్లో ధరణి గుడికి వెళ్ళింది మాత్రమే ఉంది, అంతకు మించి ఇంకేం లేదు అన్నాడు. అతని అడిగి ఆ ఫుటేజ్ నాకు సెండ్ చేయమని రిక్వెస్ట్ చేయని అడుగుతుంటే చాందినికి చాలా బాధగా అనిపిస్తుంది. ఓకే అని వెంటనే అతనితో మాట్లాడి ఆ ఫుటేజ్ విజయ్ ఫోన్కి పంపించాడు. అక్కడే గుడిలో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరుగా అందరినీ ధరణి గురించి అడుగుతుంది చాందిని. మనసులో లావా పొంగుతున్న పైకి మాత్రం ఏ విధమైన భావం చూపించకుండా తనని తాను కంట్రోల్ చేసుకుంటున్నాడు విజయ్. గంటకు పైగా గుడి ప్రాంగణం ఇంకా బయట అంతా వెతుకుతూనే ఉన్నారు. ఫోన్కి వచ్చిన ఫుటేజ్ను చూస్తున్న విజయ్కి ధరణి నడుస్తూ వెళ్ళడం కనబడుతుంటే అప్రయత్నంగా తన చేతులు డిస్ప్లే మీదకు చేరాయి. ఇంకాస్త నిశ్చితంగా గమనించిన విజయ్ కంటికి బాగా అబ్జర్వ్ చేస్తుండగా అతని షార్ప్ ఐస్కి అతి చిన్నగా కనబడింది ఆ వ్యాన్ ఫాలో అవుతూ వెళ్ళడం. ఇంకొంచెం జూమ్ చేసి బండి వెనక నెంబర్ని చూసి వెంటనే ఆ నెంబర్ని ట్రేస్ చేయమని మెసేజ్ చేశాడు. పావు గంటలో ఆ నెంబర్ గల బండి ఎక్కడికి వెళ్ళిందో లొకేషన్ కూడా మ్యాప్తో సహా పంపించాడు అనిల్. అయితే అది ఇప్పుడు రన్నింగ్లో లేదని, బండి ఆగి కూడా చాలాసేపు అవుతుందని చెప్తున్న అనిల్తో ఆ బండి ఎక్కడెక్కడ లొకేషన్ చూపిస్తుందో ఆ ప్లేస్కి వెళ్ళడానికి కార్ స్టార్ట్ చేశాడు విజయ్. అయితే చాందినిని తనతో పాటు తిప్పడం ఇష్టం లేక తను వద్దంటున్న ఆమెని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను మాత్రమే వెళ్ళాడు. అప్పటికే టైం సాయంత్రం 6 దాటింది. మంచు తుఫాను ఉన్నట్టుంది, ఎక్కువ అయ్యింది. వెదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు జనాన్ని బయటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. టీవీలో వస్తున్న న్యూస్ చూస్తూ ఉన్నాడు జాన్ అసిస్టెంట్. లోపల ఉన్న ధరణికి కూడా ఆ న్యూస్ వినబడుతుంటే ఆమెలో భయం అంతకంతకు పెరిగిపోసాగింది. అసలు తను ఎక్కడ ఉంది అని తనకే తెలియని పరిస్థితి. క్షణంలో మారిపోయిన తన పరిస్థితికి ఏడుపు తన్నుకొస్తుంటే విజయ్ గారు మీరు త్వరగా వస్తారు కదూ, నాకు భయంగా ఉంది అంటూ తనలో తానే కుమిలిపోతుంది. అప్పుడే డోర్ దబదబా అంటూ గట్టిగా కొడుతున్నాడు మత్తు దిగిన జాన్. ఆ సౌండ్కి ధరణికి గుండెల్లో వణుకు వచ్చి చేతులు భయంతో గట్టిగా బిగించి పట్టుకుంటూ ఓ మూలన కూర్చుంది. ధరణి తలుపు తీ అంటూ అతను అరుస్తుంటే అతనికి నా పేరు ఎలా తెలుసు, అసలు ఇలా మరొకరి భార్యను ఎలా
తప్పించుకుంటున్నాడు ఆ రాక్షసుడు. అసలు వాడికి విజయ్ గారిని ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము లేక నన్ను అడ్డం పెట్టుకొని ఆయన్ని బెదిరిస్తాడా అని అనుకోగానే, లేదు, నా కోసం విజయ్ గారు ఎవరి దగ్గర తగ్గకూడదు, ఆయన ఎవరి ముందు బతిమాలే పరిస్థితి రాకూడదు. ఎలా నేను ఇక్కడి నుంచి తప్పించుకోవడం అని చుట్టూ చూస్తుంది. గ్రిల్స్తో ఉన్న కిటికీ ఒక్కటి తప్ప మరేం లేవక్కడ. పెద్ద పెద్దగా అరుస్తున్నాడు అతను. ధరణికి ఒళ్ళంతా చెమటలు పట్టేసి గొంతు ఎండిపోతుంది. శరీరం అంతా భయంతో కంపించిపోతుంది. అతను మాత్రం ఆపకుండా తలుపు కొడుతూనే ఉన్నాడు. నువ్వు తలుపు తీయకపోతే పగలగొడతాను అంటూ ఒక రాడ్ తీసుకొని డోర్ని కొట్టడం మొదలుపెట్టాడు. అంతకంతకు చప్పుడు పెరుగుతుంటే అక్కడ ఉండలేక చెవులు గట్టిగా మూసుకొని వాష్రూంలోకి పరిగెత్తింది. డోర్ తెరుచుకోవడంతో కోపంగా లోపలికి వచ్చి నా జాన్కి అక్కడ ధరణి కనబడకపోవడంతో చుట్టూ చూస్తాడు. వాష్రూమ్ డోర్ దగ్గరకు వచ్చి దాన్ని ఓపెన్ చేయబోతుంటే అది లోపల నుండి లాక్ చేయడంతో రావడం లేదు. ఏంటి ధరణి, నా కోసం ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళావా? ఆ విషయం నాకు చెప్పొచ్చుగా బంగారం. టేక్ యువర్ ఓన్ టైం, ఎంతసేపు కావాలంటే అంతసేపు ఫ్రెష్ అవ్వు. నీకోసం ఇక్కడ చీరలు నగలు కూడా తెచ్చి పెట్టాను అంటూ తన చేతిలో ఉన్న చీర అవి అక్కడే బెడ్ మీద పెడుతూ చెప్తాడు జాన్. అయితే అవేవి ధరణికి వినపడటం లేదు. తను అంత గట్టిగా చెవులు మూసేసింది. జాన్ ఎంతసేపు మాట్లాడినా ధరణి నుంచి సమాధానం రాకపోయినా తను అనుకున్నది ఖచ్చితంగా చేస్తానంటూ అక్కడి నుంచి బయటకు వెళ్తుండగా సార్ అంటూ పరిగెత్తుతూ వచ్చాడు అతని అసిస్టెంట్. ఏంటి, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అడిగాడు. విజయ్ వచ్చేశాడు అన్నాడు భయంతో ఆయాసపడుతూ. వాడు ఇక్కడికి ఎలా వచ్చాడు, అసలు మన అడ్రస్ ఎలా తెలిసింది అంటూ. షట్, ఆ రౌడీలు గాని కెమెరాలో చిక్కారా? అది తెలుసుకుని విజయ్ వచ్చేశాడా? రానివ్వు, వాడిని ఎలాగైనా సరే నా చేతుల్లో చంపి వాడి కళ్ళ ముందే వాడి పెళ్ళాన్ని అంటున్న జాన్ మోహానికి వేగంగా వచ్చి తగిలింది ఐరన్ రాడ్ ఒకటి. ఇక్కడ ధరణి బాత్రూంలో కూర్చుని ఏడుస్తూ చుట్టూ చూసింది. పైన గోడకి ఉన్న గ్లాస్ విండో ఒక్కటే కనబడింది. అది తను పట్టే అంత పెద్దదిగానే ఉండడంతో ఎలాగైనా దాని ద్వారా తప్పించుకోవాలని అనుకుంటూ చుట్టూ చూసింది. దానికి సరిగా కింద వైపే కమోడ్ ఉండడంతో ఇంకా ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా చీరను నడుముకు దోపుకొని కమోడ్ని క్లోజ్ చేసి దాని మీద కాలు పెట్టి కష్టంగానైనా సరే ఆ విండో గ్లాస్ని గట్టిగా కొట్టింది. గ్లాస్ పగిలి తన చేతికి గుచ్చుకుని రక్తం వస్తున్నా పట్టించుకోకుండా మళ్ళీ కొట్టి పూర్తిగా దాన్ని తీసేసి విండోలోంచి బయటకు దూకేసింది. అలా దూకడంతో మంచు అంతా గడ్డ కట్టి ఉండడంతో కాలు బలంగా తగిలాయి కిందకు. అరవబోతూ మళ్ళీ వాళ్ళు వింటే పట్టుకుంటారని చేతులతో నోటి మీద గట్టిగా పెట్టుకుని చుట్టూ చీకటిగా ఉన్నా సరే ముందు అక్కడి నుంచి తప్పించుకోవాలని పరిగెత్తింది బయటకు. దూరంగా ఉన్న గోడ కనబడేసరికి అది కాస్త చిన్నగా ఉండటంతో కాళ్ళు బెనికి నొప్పి పుడుతున్నా కష్టంగా నడుస్తూ గోడ దగ్గరకు వచ్చి చిన్నగా గోడను కూడా దూకేసింది. అంత నిర్మానుష్యంగా ఉంది. పైగా చీకటి, ఎక్కడ ఏముందో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. కానీ అక్కడి నుంచి బయటపడినందుకు మాత్రం కాస్త నెమ్మదించిన మనసుతో నడుస్తూనే ఉంది. జాన్ మొహానికి బలంగా తగిలిన రాడ్ దెబ్బకు వాడి ముక్కు మొహం ఏకమవుతుంటే స్లీవ్స్ మడుస్తూ కళ్ళ నిండా రౌద్రంతో పిడికిలి బిగించి తన ఎదురుగా వస్తున్న విజయ్ని చూస్తూ, ఏంటి విజయ్, చాలా రోజులకు కనబడ్డావు అన్నాడు బ్లడ్ తుడుచుకుంటూ. తన మనుషులకు విజయ్ని చంపేయమని సైగతో చెప్తూ విజయ్ మీదకు వెళ్తున్న ఒక్కొక్కడిని చేతిలోని రాడ్తో ఉతికి ఆరేస్తున్నాడు విజయ్. అందరూ తలలు పగిలి నొప్పికి అరుస్తూ కింద పడుతుంటే దున్నపోతుల్లా మేపాను కదరా, వాడు ఒక దెబ్బ కొట్టగానే పడ్డారు మీకు అంటూ వాళ్ళను కోపంగా అరుస్తూ ఉన్న జాన్ దగ్గరకు ఒక అంగల్లో వచ్చి వాడి గొంతు పట్టుకొని వాడి తలను గోడకేసి బలంగా కొట్టాడు విజయ్. తలలోంచి రక్తం కారుతుంటే, ఏరా నీ తమ్ముడు చేసింది ఏమైనా మంచి పనులా? డ్రగ్స్ని కాలేజ్ స్టూడెంట్లకు ఇస్తూ అమ్మాయిలను అమ్మేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడి నుంచి ఇండియాకు పంపిస్తుంటే అది తెలిసి వాడిని నేను చంపాను. కాకపోతే అప్పుడు నీ గురించి తెలియలేదు నాకు, లేకపోతే నిన్ను కూడా పైకి పార్సల్ చేసి ఉండేవాడిని. అయినా పర్వాలేదు, ఇప్పుడు చేస్తా అంటూ వాడి గొంతుని గట్టిగా అదిమాడు. కక్ష నిండిన వాడి శరీరం విజయ్ని బలంగా నెట్టేలా సహాయం చేయడంతో అక్కడే వెనుక ఉన్న తన అసిస్టెంట్ విజయ్ తలపై కొట్టబోయాడు. అది గమనించిన విజయ్ ఒక్కసారిగా పక్కకు తప్పుకోగా ఆ దెబ్బ సరిగా జాన్ తలపై పడింది. అంతే, ఆ దెబ్బకు తల పగలడంతో జాన్ అక్కడికక్కడే చచ్చాడు. జాన్ అసిస్టెంట్ ఆగకుండా వెంటనే విజయ్ షోల్డర్ మీద మళ్ళీ కొట్టబోయాడు. వెనక్కి తిరిగి వాడి కడుపులో కాలుతో బలంగా తన్నాడు విజయ్.
వెంటనే ఇంకొకడు కత్తితో విజయ్ మీదకు వస్తుంటే 2 నిమిషాల్లో అందరినీ చిత్తు చిత్తుగా కొట్టి వెంటనే అనిల్కి పోలీసులకు ఫోన్ చేశాడు. అక్కడ అంతా వెతుకుతూ ధరణి అంటూ గట్టిగా అరిచాడు. అయితే ఎక్కడ ఎలాంటి సమాధానం రాకపోవడంతో చుట్టూ చూస్తూ అంతా గాలిస్తాడు. అన్ని రూమ్స్ వదలకుండా వెతుకుతూ ఉండగా అప్పుడే అక్కడికి వస్తాడు అనిల్ పోలీసులతో. లోపల విజయ్ కొట్టిన దెబ్బలకు మూలుగుతున్న రౌడీలను చూసి విషయం తెలిసిన పోలీసులు వాళ్ళని జీప్లోకి ఎక్కిస్తుంటే జాన్ డెడ్ బాడీని చూసి షాక్ అవుతారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్ట్లో ఉన్న జాన్ చనిపోయాడని వెంటనే డిపార్ట్మెంట్కి మెసేజ్ చేసి అంబులెన్స్కి కాల్ చేస్తారు. ధరణి అంటూ గట్టిగా అరుస్తూ పిలుస్తున్న విజయ్ వాయిస్ విని లోపలికి వెళ్తాడు అనిల్. అనిల్ నువ్వు బయట చూడు అంటూ అతనికి చెప్పి తను అక్కడ ఉన్న ఒక్కో రూమ్ చూస్తూ ఇంతకు ముందు ధరణి ఉన్న రూమ్ దగ్గరకు వస్తాడు. డోర్ పగిలిపోయి ఉండటం చూసిన విజయ్ ధరణి లోపల లాక్ చేయడం వల్లే ఆ డోర్ విరిగిందని గెస్ చేస్తూ లోపలికి వస్తాడు. బెడ్ మీద ఉన్న ధరణిని చూస్తూ జాన్ ధరణిని ఎలా ట్రీట్ చేయాలనుకున్నాడో ఆలోచన రాగానే చచ్చిన వాడిని మళ్ళీ చంపాలన్నంత కోపం వస్తుంది. ధరణి అని పిలుస్తూ వాష్రూమ్ వైపు వచ్చేసరికి విండో గ్లాస్ బ్రేక్ అవ్వడం చూస్తాడు. వెంటనే అర్థమైంది తనకి అక్కడి నుంచి తప్పించుకోవడానికి తనే అలా చేసిందని. వెంటనే బయటకు పరుగున వస్తాడు. విజయ్ ఇక్కడ ధరణి లేదురా, బహుశా జాన్ ధరణిని ఇంకెక్కడైనా దాచాడేమో అంటున్న అనిల్తో. తను ఇక్కడ లేదురా, విండో నుంచి పారిపోయి తప్పించుకుంది అంటూ అటుపక్క వచ్చి చూస్తాడు. లైట్స్ లేకపోవడంతో మొబైల్ ఫ్లాష్ ఆన్ చేసి చూడగా అక్కడ ధరణి అడుగుజాడలు కనబడుతూ రక్తం చుక్కలు కూడా కనబడుతుంటే గ్లాస్ గుచ్చుకుని ఉంటుందని వెంటనే అక్కడి నుంచి చుట్టూ చూస్తాడు విజయ్. స్నో ఎక్కువగా పడుతుంది. విజయ్ ఇంత మంచులో తను ఎన్ని అవస్థలు పడుతుందోరా, అసలే తనకు ఇక్కడ ఏదీ తెలియదు అంటూ బాధపడతాడు అతను. ఎంతో దూరం వెళ్ళి ఉండదు, మ్యాక్సిమం 1 కిలోమీటర్ అంతే అంటూ పోలీసులకు చెప్పి అక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మీదకు వెళ్తుంటే విజయ్ కారు వేరే రూట్కి తిప్పమంటాడు. అప్పటికే తను అక్కడి నుంచి తప్పించుకుని గంట పైన అయ్యింది. ఒంట్లో నీరసం ఆవహించేసింది. పొద్దుటి నుంచి ఏమీ తినక తలంతా తిప్పేస్తున్నా నడవడం మాత్రం ఆపడం లేదు ధరణి. చుట్టూ మంచు, దానికి తోడు చీకటి, భయంగా నడుస్తుంది. ఎముకలు కొరికే చలిలో చుట్టూ చీర కప్పుకొని వణికిపోతూ అస్సలు ఎక్కడికి నడుస్తుందో తనకే తెలియడం లేదు. వెనక్కి తిరిగి చూస్తుంది. ఆ జాన్ మనుషులు వచ్చేస్తారేమోనని. తనకు తెలియదు కదా వాడిని ఆ విజయ్ చంపి అప్పటికే చాలా సేపు అయిందని. భయమో బాధో తెలియక కళ్ళలోంచి నీళ్లు వస్తుంటే అయినా సరే ధైర్యం చేసుకుని బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా నడుస్తున్న తనకు దూరంగా మెయిన్ రోడ్, దాని మీద ఒకటో రెండో వెహికల్స్ లైట్స్ కనబడ్డాయి. కళ్ళలో వెలుగు వచ్చేసింది. దాదాపు గంట పైగా చీకట్లో నడిచిన తర్వాత కనబడుతున్న మనుషుల అలికిడికి ఉత్సాహం వచ్చి నడకలో వేగం వచ్చింది. మంచులో కాళ్ళు కూరుకుపోతుంటే కట్టుకున్న చీర కుచ్చిళ్ళు కాళ్లకు అడ్డుపడి తట్టుకుని కింద పడిపోయింది. మెల్లిగా పైకి లేస్తూ అతి కష్టం మీద నడుస్తోంది. అప్పటికే చలితో ఒంట్లో టెంపరేచర్ పడిపోవడంతో డీహైడ్రేషన్ అయిపోయింది బాడీ అంతా. రోడ్డు దగ్గరగా వచ్చేసింది దాదాపుగా. ఇంకొంచెం నడిస్తే వచ్చేస్తుందనగా అప్పటికే తన శరీరం అదుపు తప్పుతోంది. కళ్ళు మసకబారి చుట్టూరా చీకట్లు కమ్ముకుంటున్నాయి. తలను 2 చేతులతో గట్టిగా పట్టుకుని మూసుకుపోతున్న కళ్ళను బలవంతంగా తెరుస్తూ చూస్తుంది. వచ్చేసింది రోడ్డు దగ్గరకు. అయితే మంచు కారణంగా వెహికల్స్ పెద్దగా రావడం లేదు. మనసులో ఆ దేవుణ్ణి ఏడుస్తూ వేడుకుంది, కాపాడు నన్ను అంటూ. నడక ఆపకుండా వెళ్తున్న తనకు ఎదురుగా వస్తున్న కార్ కనబడి దాన్ని ఆపమని చెప్పడానికి మాట కూడా రాక కారుకి ఎదురుగా నడుస్తూ వెళ్ళింది. కారులో వస్తున్న వారికి మంచు కారణంగా ఎదురుగా వస్తున్న ధరణి సరిగా కనబడక నార్మల్ స్పీడ్తోనే వస్తున్నా దగ్గరకు వస్తున్న కొద్దీ ఎదురుగా కష్టంగా తూలుతూ నడుస్తూ వస్తున్న ధరణిని చూస్తూ షాక్ అయిపోయి సడన్ బ్రేక్తో కార్ని ఆపారు. కార్కి ఇంచు దూరంలోకి వచ్చేసిన ధరణి అప్పటికే తిరిగిపోతున్న కళ్ళతో కార్ బ్యానెట్ మీద పడిపోయింది. ఆ పాత గోడౌన్ చుట్టూ ఉన్న ఏరియా అంతా అంగుళం కూడా వదలకుండా వెతుకుతున్నారు విజయ్, అనిల్. అక్కడ అంతా కవర్ చేసేసి మెయిన్ రోడ్డు మీదకు వచ్చేసరికి అక్కడ కూడా ఎవ్వరూ కనబడటం లేదు. విజయ్లో అసహనం, పట్టరాని కోపం. హెవీ స్నోఫాల్ పడుతుంటే ధరణి ఏ పరిస్థితుల్లో ఉందోనని అంతకంతకు టెన్షన్ అతనిలో. ఎంత దాచాలనుకున్నా అతని ఫేస్లో అంతులేని కంగారు కనబడుతుంటే ఏం చెప్పాలో తెలియక అనిల్కి కూడా టెన్షన్ ఎక్కువైంది. నెక్స్ట్ డేనే మ్యారేజ్ చేసుకోబోతున్న అనిల్కి అలా స్ట్రగుల్స్ ఇస్తున్నాను అన్న చిరాకు కూడా విజయ్కి. పోలీసుల హెల్ప్ తీసుకున్న ఈ టైంలో వేస్ట్ అనిపించి వాళ్ళని ఇలా పర్సనల్ మ్యాటర్స్కి ఇన్వాల్వ్ చేయడం ఇష్టం లేదు విజయ్కి. ధరణికు ఏం ప్రమాదం లేదని అతని మనసులో అనిపిస్తున్న ఆమె పరిస్థితి ఏంటి అన్నది అతని ఆందోళన.
ఈ చలికి తట్టుకోలేక ఎక్కడైనా పాయింట్ అయి పడిపోతే, మంచులో కూరుకుని పోతే ఆమె పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది అన్న ఆలోచనకే అతనిలో భయం పట్టుకుంది. అవకాశం ఉన్న దగ్గరంతా కార్ ఆపి దిగి వెతుకుతున్నారు. అనిల్ కార్ని డ్రైవ్ చేస్తూ వస్తుంటే అంత చలిని కూడా లెక్క చేయక పిచ్చివాడిలా వెతుకుతున్న విజయ్ని చూసి గుండె తరుక్కుపోతుంది అనిల్కి. ఫోన్ వస్తుంటే లిఫ్ట్ చేశాడు. చాందిని అవతల నుంచి కంగారు పడుతూ ధరణి గురించి అడుగుతుంటే తెలియదనే సమాధానమే చెప్పాడు. హాస్పిటల్లో బెడ్ మీద ఉంది ధరణి. తనని చెక్ చేస్తుంది లేడీ డాక్టర్. హై ఫీవర్ వచ్చేసింది తనకు. బాడీ అంతా ఓవర్ కూల్ అయిపోవడం, డే మొత్తంలో కనీసం వాటర్ కూడా తీసుకోకపోవడంతో హెవీ డిహైడ్రేషన్ అయ్యి స్పృహ కోల్పోయింది అని అక్కడే ఉన్న ఇంకో లేడీకి చెప్పింది. ఫాస్ట్గా ఆమెకు ఐవీ సెట్ చేసి ఎనర్జీ కోసం, డిహైడ్రేషన్ తగ్గడం కోసం గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు. ధరణికి ఇంజెక్షన్ చేసి గ్లాస్ గుచ్చుకున్న చేతికి బ్యాండేజ్ కట్టి మెడిసిన్ వేసి మళ్ళీ అరగంట తర్వాత వచ్చి చెక్ చేస్తానని చెప్పి తను వెళ్ళిపోయింది. బయట ఉన్న అతను వెంటనే ఒకరికి ఫోన్ చేశాడు టెన్షన్ పడుతూ. కార్ని సిటీలోకి యూటర్న్ చేశాడు అనిల్. అప్పటికే టైం రాత్రి 9 దాటింది. కనబడుతున్న ప్రతి ఒక్కరిని అడుగుతూ చుట్టుపక్కల చూసుకుంటూ వస్తున్న విజయ్ ఫోన్ రింగ్ అవుతుంది. తీసి చూశాడు. లిఫ్ట్ చేసి అవతల వారు చెప్పింది వినగానే కళ్ళు పెద్దవి అయ్యాయి విజయ్కి. అనిల్ హాస్పిటల్కి కార్ని పోని అన్నాడు ఆతృతగా. హాస్పిటల్కా అంటూ షాక్ అవుతూనే అడిగాడు అతను. గో ఫాస్ట్ అంటూ అరిచాడు విజయ్. ఫోన్లో అతను చెప్పిన అడ్రస్లో ఉన్న హాస్పిటల్ ముందు అరగంటలో ఆగింది అనిల్ డ్రైవ్ చేస్తున్న విజయ్ కార్. ఫాస్ట్గా కార్ దిగి పరిగెడుతూ వెళ్తున్న విజయ్ని వెనక అంతే వేగంతో ఫాలో అయ్యాడు అనిల్. రిసెప్షన్లో పేషెంట్ నేమ్ చెప్పి ఫ్లోర్ నేమ్ నెంబర్ చెప్తున్న ఆమె మాటలు ఆగను కూడా లేదు. ఫాస్ట్గా స్టెప్స్ ఉన్న వైపుగా కదిలాయి విజయ్ కాళ్ళు. విజయ్ అంటూ వెనక నుంచి అనిల్ పిలుస్తున్నా వినిపించుకునే పొజిషన్లో లేడు. వెనకే వచ్చాడు అనిల్ కూడా. రూమ్ దగ్గరకు వస్తున్న విజయ్కి బయట ఉన్న విజయ్ సెక్యూరిటీ ఎదురొచ్చాడు. మేడం లోపల ఉన్నారు సార్. విజయ్ టెన్షన్ చూసి వెంటనే చెప్తూ లోపల ఉన్న సెక్యూరిటీ అతని వైఫ్ని బయటకు తీసుకొచ్చి అనిల్తో జరిగింది చెప్తున్నాడు సెక్యూరిటీ గార్డ్. తన పాపకు ఫీవర్ అని హాస్పిటల్కి వెళ్ళిన అతను హాస్పిటల్లో సాయంత్రం వరకు ఉండి పాపకు హెల్త్ ఓకే అని చెప్పిన డాక్టర్స్తో మాట్లాడి తిరిగి ఇంటికి స్టార్ట్ అయిన వాళ్ళు మంచు కారణంగా కాస్త స్లోగా వస్తుంటే తమ కార్కి ఎదురుగా వస్తున్న ధరణిని చూసి షాక్ అయ్యాడు సెక్యూరిటీ గార్డ్. వెంటనే ధరణిని చూసి ఆమె పరిస్థితి అంచనా వేస్తూ హాస్పిటల్లో జాయిన్ చేశాడు. అప్పటి వరకు విజయ్కి ఫోన్ చేసే తీరిక లేక అడ్మిట్ చేసి కాల్ చేసి చెప్పాడు. అది సార్ జరిగింది అంటూ కూర్చున్న అనిల్కి చెప్పాడు అతను. మేడంని అలా చీకట్లో ఒంటరిగా చూడగానే గుండె ఆగినంత పని అయ్యింది. అసలు ఏమైంది సార్? మేడం అక్కడికి ఎందుకు వెళ్ళారు? అదంతా రౌడీలు ఉండే ఏరియా అంటున్న అతనితో జాన్ గురించి మొత్తం చెప్పాడు అనిల్. వాడు ఇదంతా చేశాడా అని షాక్ అయ్యాడు అతను. లోపలికి వచ్చిన విజయ్కి చలనం లేకుండా బెడ్ మీద ఉన్న ధరణిని చూస్తూ ఉదయం నుంచి కంటికి కనబడని తనని అలా చూడగానే సేఫ్గా ఉందన్న రిలీఫ్ ఉన్న అలా తనని చూడలేకపోతున్నాడు. ఒక అడుగులో ఆమెను చేరుకుని మెలకువ లేని తనని హగ్ చేసుకున్నాడు. ఆ ఒక్క స్పర్శతో ఆమె గురించి పడిన టెన్షన్ అంతా తుడిచిపెట్టుకుని పోయింది. 2 నిమిషాల వరకు అలాగే ఉండి మెల్లగా దూరం జరిగి బెడ్ మీదనే సైడ్కి కూర్చొని ఆమెను చూస్తూ చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దాడాడు. నుదుటి మీద చెదిరిన జుట్టుని సరిచేస్తూ ఫోర్ హెడ్ కిస్ చేశాడు. కొంచెం ముందుకు వంగి నిద్రలో కూడా విశాలంగా ఉన్న కనురెప్పల మీద సాఫ్ట్ కిస్ చేసి చంపల మీద చేతితో నిమురుతూ త్వరగా కళ్ళు తెరువుదరని అని ఆమెకు వినపడేలా చిన్నగా చెప్తుంటే ఆమె ఎదురు చూసే మనిషి తన ముందు ఉన్న స్పృహలో లేని తనను చేరడం లేదు ఆ మాటలు. కళ్ళు పీక్కుపోయి మోహం వాడిపోయి ఉంది. తనను అలా చూడలేక గట్టిగా కళ్ళు మూశాడు. చేతికి ఉన్న బ్యాండేజ్ చూస్తూ నీలో ధైర్యం లేదనుకున్నాను, కాదు చాలా ఉంది అనుకుంటూ విచ్చుకున్న పెదవులతో ఆమె పెదవుల మీద చిన్నగా ముద్దు పెట్టుకుని తాను కాన్షియస్లోకి ఎప్పుడు వస్తుందని అడగడానికి డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు.